శివశక్తి ఎంటర్ప్రైజెస్ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో ఈ కథలో తెలుసుకుందాం పదండి. వినాయక చవితి రోజు భక్తులు సమర్పించిన ప్రసాదాన్ని గణేశుడు కడుపు నిండా తిని అనంతరం కైలాసానికి బయలుదేరాడు. అక్కడ చేరుకుని పార్వతీ పరమేశ్వరుల వద్దకు సాష్టాంగ నమస్కారం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ విపరీతంగా తిన్నందువలన ఆయన చేతులు భూమిని తాకలేక ఇబ్బంది పడతాడు. అప్పుడు పరమేశ్వరుడి తలపై ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి పెద్దగా నవ్వసాగాడు. రాజు దృష్టి పడితే రాళ్ళైనా పిండైపోవాల్సిందే అన్నట్టు విఘ్నేశ్వరుడు పొట్ట పగిలి తిన్నవన్నీ బయటికి వచ్చి అక్కడికక్కడే ప్రాణాన్ని కోల్పోతాడు. తన కొడుకు మరణాన్ని కళ్ళారా చూసిన పార్వతీదేవి ఆగ్రహంతో ఆ క్షణమే చంద్రుడికి శాపమిస్తుంది. ఇక ముందు చంద్రుడిని చూసిన ప్రతి వారు తాము చేయని తప్పులకు నిందించబడతారని పార్వతీదేవి శపిస్తుంది. ఆ శాపం ప్రభావంతో భూలోకంలో అనుమానాలు, నిందలు వ్యాపించాయి. ఆ విషయం తెలుసుకున్న మహావిష్ణువు సప్త ఋషులతో కలిసి విఘ్నేశ్వరుని తిరిగి బ్రతికించి ఆయనకి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. పార్వతీదేవిని శాంతింపజేసి ఆవిడ శాపాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు. తరువాత పార్వతీదేవి కోపం చెల్లారింది. ఆమె తన శాపాన్ని సవరించింది. వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదని, ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు తప్పవని పార్వతీదేవి తన శాపాన్ని సవరించింది. అందుకే మన పెద్దవాళ్ళు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు.